కేసీఆర్ సభకు వస్తారా? ఈ రోజు జరిగేటువంటి సభకు అంటే రేపు డిసెంబర్ 9న జరిగేటువంటి సభకైనా లేదంటే ఇవాళ ప్రమాణ స్వీకారానికైనా ఏది ఏమైనా డిసెంబర్ 9 జరిగేటువంటి కార్యక్రమానికి మాత్రం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఖర్గేని వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఇంతకుముందు ఇండియా INDIA కూటమి ఏదైతే ఉందో దాని సమావేశాలు ఉండటం కారణంగా తెలంగాణకి సోనియా గానీ రాహుల్ గానీ వస్తారో లేదో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఏది ఏమైనా ఆ సమావేశాలు వాయిదా పడడం వల్ల దాదాపుగా జరిగేటువంటి కార్యక్రమానికి వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దానికి మరి కేసీఆర్ కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ అంశం మీదే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాగూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మహా అయితే సమావేశాలు 5 రోజులు జరిగితే ఎక్కువ. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి అనేది ముఖ్యం కాదు. జరిగే సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాటించాల్సిన కనీసపాటి ప్రోటోకాల్ను కూడా పాటించలేదు. మామూలుగా ఓడిపోయిన తర్వాత రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను కలవడం ప్రోటోకాల్ మాత్రమే. ఓడిపోయారు కాబట్టి కేసీఆర్ గవర్నర్ కలిసి రాజీనామా లేఖను అందించాలి. ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమని గవర్నర్ కోరడం సాంప్రదాయమే. అయితే కేసీఆర్ ఇక్కడ హోందాగా నడుచుకోలేదు. గవర్నర్ను కలవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకని రాజీనామా లేఖను తన OSDకి ఇచ్చి పంపారు. OSDని గవర్నర్ వ్యక్తిగతంగా కలిశారా, కలిస్తే గవర్నర్ ఏమన్నారా అన్న విషయాలు కూడా తెలియవు. మొత్తానికి ప్రగతి భవన్ ఖాళీ చేసిన కేసీఆర్ అటు నుంచి అటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చిన జనాలకు కనీసం ధన్యవాదాలు కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ఉన్నటువంటి ఈయన తెలంగాణ ప్రజలకి కనీసం ధన్యవాదాలు. నేను తెలంగాణ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలు నన్ను ఆశీర్వదించలేకపోయారు. 3వ ముఖ్యమంత్రిగా నేను కాలేకపోయినా మరి ఈ 10 ఏళ్ల పాటు నా కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అని చెప్పేసి ఒక మాట చెప్పేటువంటి అహంకారం కూడా లేకపోతే, అంటే ఇంతటి అహంకారాన్ని మీదేసుకొని తెలంగాణను పాలించడం నిన్నటి వరకు అందరూ నీ మీద ఆరోపణ చేసింది అది కదా. కేసీఆర్ రాజరిక పాలన చేస్తున్నాడు, అహంకారానికి నిలుడద్దంగా మారుతున్నాడు అని చెప్పేసి అందరూ నీ మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే మళ్ళీ ఓడిపోయిన తర్వాత అహంకారం చూపించుకుంటే ఏందన్నట్టు అర్థం? రాకేష్, అసలు ఆ ఓటమిని జీర్ణించుకోవడానికే ఇబ్బంది అవుతుంది. ఒకటి, ఆయన నిజంగా ఆయనకున్న గర్వమా లేకుంటే అహంకారమా అన్న విషయం అటు పెడితే, ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నేను వీరోచితంగా నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిజంగా అంటే తెలంగాణ ప్రజలకి అన్ని రంగాల్లో ఒక రకంగా ఒక వేదిక ఇవ్వడానికి నేను మూల కారణం. మరి నిజంగా నాకు ఈ ఓటమి ఏదైతే ఉందో అది జీర్ణించుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఆ ఆలోచనలో ఉన్నడా, లేదనంటే అసలు వీడి చేతికి అధికారం ఇవ్వడమేంది అనేది ఒక ఈర్ష్య ద్వేషంతో ఉన్నడా అనేది కూడా అర్థం కాని విషయం. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతాయుతంగా ఒక ప్రభుత్వాన్ని నడిపిన ఒక వ్యక్తిగా ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే సజావుగా జరిగే ఒక ప్రక్రియ ఉందో అది నడిపిస్తే బాగుంటుండే అని చెప్పేసి మేధావులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ విషయంలో పూర్తిగా బాధ్యత మాత్రం కేసీఆర్దే. ఒకవేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేకపోయినా, లేదంటే గవర్నర్ కలవడం ఇష్టం లేకపోయినా, నువ్వు ఏది అయినా కనీసం ప్రజలకైనా స్పందించి ప్రజలకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మోసిరు కదా, నువ్వు చేసేటువంటి అరాచకత్వాన్ని కూడా వాళ్ళు మోసిరు. 5 ఏళ్ళకి అర్థమైపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా అరే ఈయన చేస్తున్నటువంటి అరాచకాలు ఇట్లా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆకునూరు మురళి లాంటి వాళ్ళు కానీ, RS ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు ఖాళీ చేసుకొని ఉద్యోగాలు బంద్ చేసుకొని బయటకు వచ్చి కానీ చెప్పినా కూడా ప్రజలు నిన్ను నమ్మరు. నిన్ను అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల మీద కోపంతో BRS ఎమ్మెల్యేలు ఇస్తున్న అరాచకాలని చూసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేని వదిలేసినా కూడా, ఓడించినా కూడా కేసీఆర్ను, KTRను, హరీష్ రావును మాత్రం గెలిపించుకున్నారు. అంటే మిమ్మల్ని కనీసం వీళ్ళు పాలనలో ఉండేదంటే కనీసం ప్రతిపక్షంలో ఉంటేనా కూడా బాగుంటుంది అని చెప్పేసి మీ 3 సీట్లను గెలిపించుకున్నప్పుడు మీరు ఎమ్మెల్యేలో గెలిచినందుకైనా, కనీసం ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా ఎమ్మెల్యే గెలిచినందుకైనా నువ్వు ప్రజలకి సమానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చేయకపోతే రేపటి రోజున కనీసం ఎమ్మెల్యే కాదు కదా, రేపు పొద్దుగాల సర్పంచులుగా కూడా మీ పార్టీ నాయకులు గెలిచే అవకాశాలు ఉండవు, కనబడేటువంటి ప్రసక్తి కూడా లేదు. రేపు MP ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్లలో ఏం పెట్టుకుని వస్తారు మళ్ళీ. అయితే రాకేష్ 39 సీట్లు కూడా తక్కువేం కాదు. అవును, అర్థం కాని విషయం ఏంటంటే 39 సీట్లు కూడా అసలు తక్కువేం కాదు. అయితే ఎట్లా అనంటే నిజంగా పూర్తి వ్యతిరేకత ఉంటే ఒక 5 సీట్లకు 10 సీట్లకు పరిమితం కావాలి. ముమ్మాటికి ఈ యొక్క నిరంకుశ పాలన లేకుంటే నిరుద్యోగులు నిజంగా చస్తున్నా పట్టించుకోకపోతే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉన్నదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకే చాలా మంది ఓటు వేయడానికి సిద్ధపడ్డారు. అవసరమైతే మిగతా పార్టీలన్నీ ఏకమై కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి పక్కా ఒక పార్టీ అధికారంలోకి రావాలి. ఈవెన్ BRS ప్రభుత్వం కోటగోడలు బద్దలు కొట్టి ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పిరే తప్ప పూర్తి సపోర్టు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. నిజంగా పూర్తి వ్యతిరేకత కూడా BRS పార్టీకో లేకుంటే కేసీఆర్కు వ్యతిరేకంగా లేదు, పక్క కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నదన్న విషయం కూడా గుర్తుపట్టాలి.